హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి శ్రావణి అఫీషియల్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ ఈరోజు సండే కదా, మీ ఇంట్లో స్పెషల్స్ ఏమేంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి ప్రాన్స్ అనమాట. నిన్న నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి బయటకైతే వెళ్ళాం మార్కెట్కి. సో అక్కడ ప్రాన్స్ అయితే కనిపించాయి అనమాట. అవి అయితే తీసుకున్నా. నేను ఇంటికి వచ్చిన తర్వాత అవి వాష్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసాను అనమాట. సో ఇప్పుడైతే కర్రీకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నేను ప్రాన్స్ తీసేసుకొని వాటిలో కొంచెం పసుపు అండ్ సాల్ట్ అయితే యాడ్ చేసి ఇట్లా కలియబెట్టేసి మూత పెట్టేయాలి. నేనైతే దీనిలో ఎలాంటి వాటర్ వేయలే అనమాట. బట్ వాటర్ చూడండి ఎంత వచ్చేసేసిందో. సో నేనైతే ఆ వాటర్ అంతా డివైడ్ చేసేసి నేనైతే ప్రాన్స్ ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అండ్ వేరే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసి ఆల్రెడీ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి రెండు చాప్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. అవి ఇట్లా ప్యాన్లో వేసేసి ఇట్లా మగ్గబెట్టేసుకోవాలి. ఇవి ఇలా మగ్గడం కోసం అనేది నేను జస్ట్ కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ అయితే వేసాను నేను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి ఇట్లా కలియబెట్టేస్తున్నాను నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం దీనికి పట్టేసి కొంచెం ఆ స్మెల్ అనేది పోయిన తర్వాత ఒక టమాటా, చిన్న సైజ్ టమాటా కూడా వేసాను అనమాట. నేను ఎప్పుడు టమాటా అయితే వేయను, బట్ ఎందుకో ఈరోజు వేసాను నేను. సో టమాటా వేసేసి ఇట్లా ఇవి మగ్గిపోయిన తర్వాత ప్రాన్స్ కూడా యాడ్ చేసేసి అన్నీ తిప్పేసాను అనమాట. మీ సైడ్ ఎట్లాగా ప్రాన్స్ కర్రీ చేస్తారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు కాబట్టి నేనైతే ఈ స్టైల్లో చేస్తున్నాను. మీరు ఎలా చేస్తారనేది నాకు కామెంట్ చేస్తే మీలాగా చేయడానికి నేను ఇంకొకసారి ట్రై చేస్తాను అనమాట. సో ఇట్లా ఇవంతా తిప్పేసేస్తూ కలియబెడుతూ ఉన్నాను అనమాట. నాకు కింద అడుగు అంటుతుంది, అందుకని చెప్పేసి దీని ఇట్లా తిప్పుతూ ఉన్నాను. ఇట్లా తిప్పేసి మూత పెట్టేసుకున్నాను అనమాట. మళ్ళీ మూత ఓపెన్ చేసేసి దానిలో కొంచెం 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అండ్ ఇందాక కొంచెం సాల్ట్ వేసాను కదా, మళ్ళీ కొంచెం సాల్ట్ అండ్ కొంచెం ధనియా పౌడర్ అండ్ గరం మసాలా కూడా యాడ్ చేసేసి మొత్తం కలియబెట్టేసాను అనమాట. యాక్చువల్లీ నేనైతే ఫ్రై చేద్దాం అనుకున్నా, బట్ బుజ్జి అయితే ఫ్రై వద్దు, కొంచెం గ్రేవీ ఉండేలాగా చేయమని చెప్పాడు. సో అందుకని చెప్పేసి గ్రేవీ ఉండడం కోసం అని చెప్పేసి అనుకున్నాను నేను. ఇట్లా కలియబెట్టేసి మూత అయితే పెట్టేసాను అనమాట. వాటర్ ఓపెన్ చేసి మూత ఓపెన్ చేసి చూసిన తర్వాత వాటర్ వచ్చిందనమాట కొంచెం. సో అందులోనే జస్ట్ చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసేసిన నేను గ్రేవీ కోసం. మీరు చూసినట్లయితే నాకు దీనిలో ఒక క్రాబ్ కూడా వచ్చింది. ప్రాన్స్ తీసుకునేటప్పుడు ఒక క్రాబ్ కూడా వండిందనమాట. సో ఆవిడ ఇచ్చిందనమాట నాకు క్రాబ్. నేను ఎప్పుడైతే క్రాబ్ కర్రీ అయితే విడిగా ఎప్పుడు చేయలేదు అండ్ తినలేదు కూడా. కానీ ఎందుకో ట్రై చేద్దామని చెప్పేసి దీనిలోనే క్రాబ్ కూడా వేసేసి చేస్తున్నాను. వండిన తర్వాత ఎట్లా ఉందో చూడాలి క్రాబ్ అనేది. బట్ ఇట్లా వాటర్ వేసి అన్నీ తిప్పేసిన తర్వాత చూడండి స్ట్రక్చర్ అయితే వస్తుందన్నమాట. సో వాటర్ అంతా ఇనికిపోయే వరకు అయితే మనం ఇట్లా ఉంచుకోవాలి. లాస్ట్లో కొంచెం కరివేపాకు కూడా వేసాను అనమాట నేను. ఆ ఫ్లేవర్ వస్తుంది, స్మెల్ బాగుంటుందని చెప్పి కరివేపాకు కూడా వేసాను. ప్రాన్స్ కర్రీ ఇలా చేస్తే రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది.